ఎన్నికల కూటమి అభ్యర్థి దామచల జనార్దన్ నామినేషన్ సందర్భాన్ని పురస్కరించుకుని కొత్తపట్నం మండలం పల్లెపల్లె గ్రామానికి చెందిన సుమారు 1000 మంది మత్స్యకారులు సముద్ర తీరం నుంచి పాదయాత్రగా బయలుదేరి ఒంగోలులో తమ నాయకుడు దామచల జనార్దన్ కు మద్దతు తెలిపేందుకు పాదయాత్ర నిర్వహించారు. ఈ కార్యక్రమంలో వేల సంఖ్యలో మత్స్యకారులు, మహిళలు, తెలుగుదేశం పార్టీ నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు. చంద్రుడు శంఖం పూరించనే రాముని తీరు, శ్రీరాముని తీరు. అచల్ సమరం చేద్దామంటూ సైన్యం కదిలొచ్చనే హనుమంతుల తీరు. ఇది ఆంధ్రుల పోరు, ఒక యుద్ధం పుట్టింది సీమాంధ్రుల కోసం. ఈ రాక్షస పాలననే చేస్తాము రాగంతం. మీ కత్తులకు నెత్తులను వంచదు మా పౌరుషం. దుమ్ 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 తాం దుంకాడుతాం, దుమ్ములేస్తుంటే పసుపు చెండెగరేస్తాం. దుమ్ 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 తాం దుంకాడుతాం, జనగర్జనతో చంద్రన్న గెలుపును చూస్తాం. గొంతులు కోసిన కత్తులు లేవా సాక్ష్యం, విలవిలలాడుతూ పోయింది రమా ప్రాణం. నేలన తడిసిన నెత్తుర తిలకం దిద్దా, ఎవడొస్తడ రండిర ఇక మేం అస్సలు తగ్గం. మీ రౌడి జానికి మో పౌరుషానికి మొదలైనద యుద్ధం, గెలుపెవడద చూద్దాం. ఓహో దుమ్ 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 తాం దుంకాడుతాం, దుమ్ములేస్తుంటే పసుపు చెండెగరేస్తాం. దుమ్ 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 తాం దుంకాడుతాం, జనగర్జనతో చంద్రన్న గెలుపును చూస్తాం. అంబేద్కర్ ఎవరు దళిత ద్రోహని అంటే వేలెత్తి చూపుతున్నాడు నీ ప్యాలెసు వైపే. ఆడబిడ్డల న్యాయాలను చూడలేకనే కొండ దిగర కనక దుర్గమ్మ ఉగ్ర రూపమే. కులగచ్చి కొడుకులా మతమే విడిచేలా అమ్మోరే పలికేక పెట్ట వీర వనితలా. దుమ్ 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 తాం దుంకాడుతాం, దుమ్ములేస్తుంటే పసుపు చెండెగరేస్తాం. దుమ్ 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 తాం దుంకాడుతాం, జనగర్జనతో చంద్రన్న గెలుపును చూస్తాం. రైతు కన్నీళ్లత తడుస్తున్నది కథ పొలము, యాడున్నదయ్యను గట్టిన పోలావరము. గడప గడప పెరుగుతున్నదిగా గంజాయి వనము, పేద ప్రాణం తీస్తున్నది నీ మద్యపానము. నీ దొంగ పాలన ఎహ పొంద పెట్టగా ప్రతి ఆంధ్రుడు కదిలిండు నిన్ను తరిమి కొట్టగా. చల్ దుమ్ 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 తాం దుంకాడుతాం, దుమ్ములేస్తుంటే పసుపు చెండెగరేస్తాం. దుమ్ 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 తాం దుంకాడుతాం, జనగర్జనతో చంద్రన్న గెలుపును చూస్తాం. టిప్పిరి టిప్పిరి టిప్పటి పా టిప్పిరి 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 హో, టిప్పిరి టిప్పిరి టిప్పటి పా బల 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 హో. కదలిరా రాతి యుగాన్ని వదిలి స్వర్ణ యుగం వైపు రారా. జగనూడల మర్రి మన మెడలెక్కి కూర్చుంది, చుట్టూ ఉన్న ఎవ్వరిని బతకనివ్వదే అది. దాన్ని తుంచి వేర్లు తుంచే ధైర్యం ఉంటే రారా. ఈ కలి ఆకలికి బలయింది చాలు, తెలుగు జాతి తిరుగుబాటు నేటితోనే మొదలు. కదలిరా కదలిరా కదలిరా, కదలిరా కదలిరా కదలిరా, కదలిరా కదలిరా. పిలుపు కాదు తెలుగుదేశ శంఖారావమురా. కదలిరా కదలిరా, రాతి యుగాన్ని వదిలి స్వర్ణ యుగం వైపు రారా.
సాగిస్తావా నిజం అబద్ధాలను ఇంతైన పోల్చుకోవా గొంతు కోసి కులాసా నడిగే ఆ సైకో భవిష్యత్తు లేకుండా చేస్తున్నాడు మనకు కదలిరా 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 పిలుపు కాదు తెలుగుదేశ శంఖారావమురా కదలిరా కదలిరా రాతి యుగాన్ని వదిలి స్వర్ణ యుగం వైపు రారా ఓకేనా? ముందుగా మీడియా మిత్రులందరికీ నా యొక్క హృదయపూర్వక నమస్కారాలు. మేము కేపల్లిపాలెం గ్రామం నుంచి దామచల్ల జనార్దన్ గారి నామినేషన్ సందర్భంగా స్వచ్ఛందంగా పాదయాత్ర చేస్తున్నాము. పల్లిపాలెం గ్రామం నుంచి ఒంగోలు వరకు పాదయాత్రగా టీడీపీ శ్రేణులందరూ కూడా పాదయాత్రగా చేస్తున్నాము. కారణం ఏంటంటే ఇది ఒక మాకు సెంటిమెంట్ అన్నమాట. గతంలో 2014లో కూడా ఇలాగ పాదయాత్ర చేసి నామినేషన్కి వచ్చాము. అలాగే 2019లో కూడా ఇలాగే పాదయాత్ర చేస్తున్నాము. అదేవిధంగా ఈరోజు కూడా 2024లో దామచల్ల జనార్దన్ గారి నామినేషన్ సందర్భంగా మేమందరం పాదయాత్రగా వస్తున్నాము. ముఖ్యంగా ఒంగోలు నియోజకవర్గ ప్రజలందరికీ మేము తెలియజేయండి ఏమనగా జనార్దన్ గారు అంటేనే అభివృద్ధిని అంటేనే దామచల్ల జనార్దన్ గారు. ఎందుకంటే మనం ఇప్పుడు నడుస్తున్నటువంటి ఈ రోడ్డు కూడా దామచల్ల జనార్దన్ గారు వేసిన రోడ్డే కాబట్టి వాహనాలన్నీ కూడా ప్రశాంతంగా కదులుతున్నాయి. కాబట్టి అభివృద్ధి ఒంగోలు నియోజకవర్గంలో దామచల్ల జనార్దన్ 2014 నుంచి 2019లో చేసిన అభివృద్ధి ఈ రోజుకి ఉంది. ఈ ప్రభుత్వంలో గత ప్రభుత్వంలో వైసీపీ ప్రభుత్వంలో అభివృద్ధి అనేది నిర్వీర్యం అయిపోయింది. కాబట్టి మళ్ళీ తిరిగి 2024 తెలుగుదేశం ప్రభుత్వం వస్తే రాష్ట్ర భవిష్యత్తు బాగుంటుంది. ముఖ్యంగా యువతకి ఉపాధి కలుగుతుంది. ఏదైనా సరే అభివృద్ధి అంటే తెలుగుదేశం పార్టీనే సాధ్యం. కాబట్టి ఒంగోలు నియోజకవర్గ ప్రజలందరూ కూడా దామచల్ల జనార్దన్ గారిని గెలిపించి తద్వారా తెలుగుదేశం పార్టీ రాష్ట్రంలో వచ్చేలాగా తోడ్పడాలని అందరికీ నమస్కారం చేస్తూ తెలియజేస్తున్నాను. సుమారు 500 నుంచి 600 మంది స్వచ్ఛందంగా పాదయాత్ర చేస్తున్నాం. ఇది ఎవరి ప్రోత్సాహం లేదు. ఇది స్వచ్ఛందంగా మా గ్రామ ప్రజలు మా తెలుగుదేశం పార్టీ నాయకులందరూ కలిసి స్వచ్ఛందంగా పాదయాత్ర చేస్తున్నాం. థ్యాంక్ యూ. ముద్దుబిడ్డ మత్స్యకారుల ఆశాజ్యోతి దామచల్ల జనార్దన్ గారు మా మత్స్యకారులకు ఎన్నో కార్యక్రమాలు చేశాడు. అందుకనే మేము అత్యంత అభిమానంతో మనసులో పొంగేటువంటి ఉత్సాహంతో గత 2014లో అలాగే 2019లో తిరిగి మళ్ళీ ఇప్పుడు సాంప్రదాయంగా పాదయాత్రతో కేపల్లిపాలెం గ్రామంలో ఎన్టీఆర్ సర్కిల్ నుంచి ఆర్డీఓ ఆఫీస్ వరకు పాదయాత్రతో దాదాపుగా 600-700 మందిని కలిసి స్వచ్ఛందంగా మా మనసులో ఉన్నటువంటి ప్రేమతో అభిమానంతో కదిలి వస్తూ ఉన్నాం. ఇది మా సెంటిమెంట్. గత 2 సార్లు అలాగే చేసాం, మళ్ళీ ఇప్పుడు కూడా చేస్తున్నాం. వచ్చే ప్రభుత్వంలో ఖచ్చితంగా జనార్దన్ గారు గెలుస్తారు, సీఎం నారా చంద్రబాబు నాయుడు గారు గెలుస్తారు. ఇది విజయపదంగా సాగుతుంది. అలాగే మళ్ళీ మా మత్స్యకారుల జీవితాల్లో వెలుగులు పోస్తాయని చెప్పిన నమ్మకంతో ముందుకు నడుస్తున్నాం. జై డీజే, జై జై డీజే. ముఖ్యంగా దామచల్ల జనార్దన్ గారు పుట్టింది నాయుడుపాలెంలో అయినప్పటికీ ఆయన్ని పల్లిపాలెం వాసులందరూ కూడా మా సొంత గ్రామంలో జన్మించాడన్న విధంగా మా సొంత మనిషిలాగా దామచల్ల జనార్దన్ని పల్లిపాలెం వాసులందరూ కూడా భావిస్తారు. కాబట్టి స్వచ్ఛందంగా మేము ఇది 3వ సారి పాదయాత్ర చేస్తున్నాం.